హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే శాసన మండలిలో ఒక రకంగా రభస చాలా అంటే రచ్చరచ్చ జరిగిందండి. దేని గురించి అంటే కనుక ఏదైతే గ్యాస్ బండ్లు కూటమి ప్రభుత్వం ఏదైతే దీపం గ్యాస్ పథకం ప్రవేశపెట్టిందో ఆ పథకం గురించి, ఆ పథకం తీరుతెన్నుల గురించి ఎలా ఇస్తారు, అసలు గ్యాస్ బండ్లు ఎలా ఇవ్వబోతున్నారు అంటే ఒక బండేనా ఈ సంవత్సరానికి, మరలా వచ్చే సంవత్సరం నుంచి ఇస్తారా, ఎన్ని బండ్లు ఇస్తారు సంవత్సరానికి, అసలు ఏంటనే దాని మీద ఓ చిన్న సైజు రచ్చ జరిగింది. ఎలా అంటే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు మంత్రుల్ని, కూటమి ప్రభుత్వం ఇద్దరు మంత్రుల్ని ఇరకాటంలో పెట్టారని చెప్పాలి వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే ఈయన కొంచెం లాజికల్గా అడిగాడు ఏది అడిగినా సరే బొత్స సత్యనారాయణ గారు. దానికి సమాధానం నాదెండ్ల మనోహర్ గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళిద్దరి మధ్యలోనే సరైన సఖ్యత అంటే కొన్ని సమాధానాలు పొసగకపోవడం వల్ల, కాబట్టి మమ్మల్ని కనిపించేస్తున్నారని వాళ్ళంటాం. నేను కన్ఫ్యూజన్ చేయట్లేదు అధ్యక్ష, వాళ్ళు చెప్పిన మాటలే ఏంటి ఒకరికే సెట్ అవ్వట్లేదు, అవి సరి చూసుకోవాలి ఏంటి, ఒక బండా లేకపోతే మూడు బండ్లా ఏంటి అనేది వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ లేనట్టుంది అని బొత్స సత్యనారాయణ గారు ఒక లెవెల్లో అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరు విందురు కానీ ఆయన ఏం మాట్లాడారు, అసలు వాళ్ళకి దానికి ఏ సమాధానం చెప్పారో అవన్నీ నేను మీకు ఆడియో వినిపిస్తాను ఖచ్చితంగా. అంతకు ముందు జరిగిన సంభాషణనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. కాబట్టి వాస్తవానికి ఏంటి, ఇప్పుడు మనకి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండ్ అనేది ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 3 బండ్లు ఇస్తారన్నారు ఉచితంగా. కాబట్టి అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ ఒక బండ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో డబ్బులు ఇస్తారన్నారు. ఇక్కడ డౌట్ ఉందండి అది ఖచ్చితంగా. ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైతే గ్యాస్ బండ్ బుక్ చేసుకున్నారో బుక్ చేసిన బండకి ఎంతమందికి డబ్బులు పడ్డాయి, ప్రశ్న అర్థమైంది కదండి మీకు? ఎంతమందికి మీలో డబ్బులు పడ్డాయి, డబ్బులు మీ ఖాతాలో మీ అకౌంట్లో జమ అయ్యాయి తెలియాలా. ఎందుకంటే చాలా మంది బుక్ చేసుకుంటున్నామన్నారు కానీ గ్యాస్ బండ బాగానే వచ్చేసింది, గ్యాస్ బండ్ వచ్చింది కానీ ఆ గ్యాస్ బండ తాలూకా ఏదైతే డబ్బులు జమ చేస్తామన్నారో అవి ఇప్పుడు దాకా జమ అవ్వలేదు, అవి అసలు వెయ్యలేదు, మా ఖాతాలో పడలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి అలాగా మీలో ఎవరికైనా ఇలాంటివి జరిగిందా? ఏం చెప్తానంటే అందరికీ డబ్బులు పడుతున్నాయా, డబ్బులు పెడితే వెళ్ళనుకుంటే పర్వాలేదు, పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా కాకపోతే ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి మర్చిపోయిన వీడియోని. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలా, ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలో అందరికీ తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి అంతేకాదు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఎలాంటి డౌట్ లేదు, పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే ఉంటాయి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అడిగిన దానికి నాదెండ్ల మనోహర్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకని కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అడిగిన దాంట్లో లాజిక్ ఉంది. ఏంటా లాజిక్ అంటే కనుక మీరు ఉచితంగా 3 బండ్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, అయితే ఇప్పుడు ఇచ్చిన బండ కాకుండా మరలా 4 నెలలకి మళ్ళీ ఓ బండ బుక్ చేసుకోవచ్చా వద్దా అని అడిగారు. అలా కాదండి నాదెండ్ల మనోహర్, అలా కాదండి. యాక్చువల్గా అయితే కనుక ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏదైతే ఆర్థిక సంవత్సరం ముగింపు ఉంటుందో మార్చి 31వ తారీఖు వరకు, అప్పటి వరకు ఈ బండ ఒక బండ మాత్రం ఆంధ్రప్రదేశ్లో అందరూ బుక్ చేసుకోవచ్చు, అది ఉచితంగా ఇస్తాము, అది అయిన పిదప మేము సంవత్సరానికి 3 బండ్లు ఇస్తాము అని అయితే కనుక నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు జోక్యం కలగజేసుకుని ఏం చెప్పారంటే, ఏమంటే మీకు అర్థం కావట్లేదేమో, సంవత్సరానికి 3 బండ్లు ఇస్తాం అంటే 4 నెలలకు ఒక బండ చొప్పున ఇస్తాం, కాబట్టి 4 నెలలు అయిన తర్వాత మీరు బండ బుక్ చేసుకోవచ్చు అన్నారు ఆయన. మళ్ళీ ఎవరో బొత్స సత్యనారాయణ గారు లేచి 4 నెలలకు బండ బుక్ చేసుకునే పొలం అయితే కనుక ఆల్రెడీ ఇప్పుడు ఒక బండ బుక్ చేసాం కదా, మేము అక్టోబర్లో బుక్ చేసినట్టున్నాం, అక్టోబర్లో బుక్ చేసినట్టున్నాం కదా. అక్టోబర్లో బుక్ చేసిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు అవుతాయి కదా, అంటే ఫిబ్రవరిలో మళ్ళీ బండ్లు బుక్ చేసుకోవచ్చా మేము, అంటే ఈ మార్చి లోపల 2 బండ్లు మేము తీసుకోవచ్చా అనేది కనుక బొత్స సత్యనారాయణ గారు అడగడం జరిగింది. నాకు ఎందుకో లాజిక్ కనిపించింది దాంట్లో. కరెక్టే కదా, 4 నెలలకు బండి అయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ బండ్లు బుక్ చేసుకోవచ్చు కదా, 4 నెలలు అవుతుంది కదా. కాబట్టి మార్చి లోపలనే 2 బండ్లు వస్తాయి కదా అలాంటప్పుడు అనేది కనుక నాకు కూడా అనిపించింది. చాలా మందికి అదే సందేహం ఉంటుంది. మరలా వెంటనే నాదెండ్ల మనోహర్ గారు లేచి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తున్న దాని గురించి మరలా ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 31 వరకు, అంటే వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఒక బండ మాత్రమే బుక్ చేసుకోవాలి, ఒక బండ బుక్ చేసుకోవచ్చు, దాన్ని మేము ఫ్రీగా ఇస్తాము. అది అయిపోయిన తర్వాత ఆర్థిక ఏదైతే సంవత్సరం ముగిసిన తర్వాత మార్చి తర్వాత అక్కడి నుంచి 3 బండ్లు మాత్రం మేము ఉచితంగా ఇస్తాము అని అన్నారు. అప్పుడు 4 నెలల చొప్పున పడుతుంది మీకు అది అనేది అన్నారు. అది ఆ లాజిక్లో కొంచెం ఎందుకో కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడైంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే క్లియర్ కట్గా ఒకటే,
అరే బాబు, మీరు ఎన్ని బుక్ చేసుకున్నా కుదరదు. ఇక్కడ ఒకే ఒకటి బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మార్చి 31 లోపల ఒకటే బుక్ చేసుకోవాలి. మీరు మార్చి 31 దాటిన తర్వాత సంవత్సరంలో 3 బండ్లు ఉంటాయి, 4 నెలలకు ఒకసారి చొప్పున. అంటే 3 4 12 నెలలు. ఈ 12 నెలల్లో ఒక్కొక్కటి 4 నెలలకు ఒకటి 4 నెలలకు ఒకటి 4 నెలలకు ఒకటి బుక్ చేసుకోవచ్చు మీరు. అవి మేము ఉచితంగా ఇస్తాము అనేది చెప్పడం జరిగింది. మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఇంకో మాట అడిగారు. మరి మీరు ఎలాగో దానికి ఒక బండ చొప్పుని చూసుకున్నా, లేదా 3 బండ్లు 12,000 కోట్లు చిల్లరైంది కదా, మరి మీరు 800 కోట్లే కేటాయిస్తే ఎలా, మరి మిగిలిన వాళ్ళకి డబ్బులు ఎలా పంపిణీ చేస్తారో అవ్వదు కదా అంటే కనుక అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేము ఇచ్చింది అడ్వాన్స్ మాత్రమే, అది దానికోసం బడ్జెట్ కేటాయించాం, కంగారు పడవసరం లేదు, అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాం మేము, మరలా బడ్జెట్లో దానికోసం పూర్తి నిధులు కేటాయిస్తాం అనేది చెప్పడం జరిగింది. ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటో విందాం. నేను చెప్పింది అదే, 4 నెలలకు ఒక సిలిండర్ అయితే కనుక ఏప్రిల్ దాకా, ఏప్రిల్ 1కి 2 సిలిండర్లు వస్తాయి కదా, మరి 2 సిలిండర్లు ఇవ్వాలి కదా 4 నెలలకు ఒకటి అయితే అని ఆయన అడిగాడు. నేను చెప్పింది కూడా అదే. ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను, దాదాపు 40 లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష. 30 లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా 40 లక్షల మంది బుక్ చేసుకున్నారంట, 30 లక్షల డెలివరీలు అయినాయంట. ఆ 30 లక్షల మంది, నేను అడిగేది అది, ఆ 30 లక్షల మంది బుక్ చేసేసుకున్నారు కదా, ఆ బుక్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంది కదా, 4 నెలలు తిరుగుతారో 4 నెలలకు బండ అంటే ఇంకో బండ బుక్ చేసుకోవచ్చా? అదే బొత్స సత్యనారాయణ గారిని అడిగిదైనా నా డౌట్ అయినా అదే జరుగుతున్న కార్యక్రమం. దయచేసి అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి, మార్చి 31 వరకు ఒక బండ మాత్రమే. క్లియర్ కట్ గా చెప్పాడు ఆయన. ఇక్కడ ఒక సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్ గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మన ఎంత కదా కాదండి. బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31, 2025. మార్చ్ 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఆయన ఒప్పుకోవట్లా. అంతే మంత్రి గారు చెప్పిన ప్రకారము నా తాలూకా అభిప్రాయం కాదు సార్. మంత్రి గారు తప్పించిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 31 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్‌గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు అంతేనా? అంతేనా చెప్పండి. అంతేనా కావాలి? మళ్ళీ ఇక్కడ లిటికేషన్ పెట్టాడు ఈయన బొత్స సత్యనారాయణ గారు. అంటే ఇప్పుడు వరకు మీరు జరుపుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పథకం అమలు కాలేదు, మార్చి 31 తర్వాత ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు అవుతుంది, అంతేకాదు మీరు చెప్పే లెక్క అన్నాడు ఆయన. గొప్ప మాట్లాడుతున్నాను, మంచి రిస్క్లో పెట్టాడు. చైర్మన్ గారికి అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు అంచనాలు వేసి ఇంకా అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునః చెప్పండి, కానీ నాకు వాళ్ళు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది డిస్కస్ వచ్చి నాకు లేదా పర్సనల్ మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యం కాదు తగ్గించండి. ఇది రాష్ట్ర ప్రజల ద్వారా చూస్తున్నారు. నాకు 2 సిలిండర్ వస్తుంది, నాకు ఒక సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు
ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి గారు మాట మాట్లాడతారు ఇక్కడ. మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి గారు 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడతారు. మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లు. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్. మళ్ళీ ఈయన 4 నెలలు ఒకటి అంటున్నారు. మళ్ళీ వెంటనే ఈయన బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే అయితే 4 నెలలకు ఒకటి అయితే కనుక మార్చి లోపల 2 బండ్లు రావాలి కదా అంటాడు ఈయన. కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది తెంపోవదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి ఎలాగైతేనండి అవన్నీ ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు మాత్రం తీసుకున్న ఉచిత గ్యాస్ బండకి ఎంతమందికి డబ్బులు పడ్డాయి నేను అడిగేది అది. ఎంతమందికి డబ్బులు పడ్డాయి? డబ్బులు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తర్వాత మీరు లేనిపోయింది మళ్ళీ ఇంకో బండ బుక్ చేసుకుంటే 4 నెలలకు అన్నారు కదా, ఇంకో బండ మనకి 4 నెలలు అవుతుంది కదా, ఫిబ్రవరికి 4 నెలలు అవుతుంది కదా, ఇంకో బండ బుక్ చేసుకుందాం కదా అనుకుంటే అవ్వదు అక్కడ. కాబట్టి మార్చి 31 వరకు ఒక బండే, తర్వాత మీరు బుక్ చేసుకున్నాయి 4 నెలలు కూడా చెప్పిన బుక్ చేసుకోవాలి. అది క్లియర్ కట్గా నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన విషయం. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో ఎక్కువ మందికి చేరవుతుంది, చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.